నియోజకవర్గాన్ని సమస్యలు లేని కాలనీలుగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మర్రి శశాంక్ రెడ్డి ఆధ్వర్యంలో నాదర్గుల్ డివిజన్ పరిధిలో చేపట్టిన వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్, రహదారుల్లో గుంతల పూడ్చివేత కార్యక్రమాలను గురువారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వీధి దీపాల ఏర్పాటుతో పాటు రోడ్ల మరమ్మతులకు స్వచ్ఛందంగా చేపట్టిన శశాంక్ రెడ్డిని ఆయన బృందాన్ని అభినందించారు. సేవకుడే నాయకుడు అని సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా సప్తగిరి, వైకుంఠపురం కాలనీల నివాసితులు పలు స్థానిక సమస్యలపై కేఎల్ఆర్ కు వినతి పత్రాలు సమర్పించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలను త్వరలోని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, నవారు మల్లారెడ్డితో పాటు మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాన్ యాదవ్, నాదర్గుల్ డివిజన్ పొలిటికల్ కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్, నాదర్గుల్ డివిజన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, బడంగపేట్ డివిజన్ అధ్యక్షుడు బంగారి అశోక్, సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి, పుట్టగల జగన్, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రింగ్ రోడ్లో లోపట ఉన్న అన్నిటిని కూడా పట్టణంలో కలపాలని, ఇది గ్రామాలుగా కాదు పట్టణాలుగా మార్చాలని, ఇక్కడ బీద ప్రజలు ఉండటం వలన, ట్యాక్సులు సరిగ్గా కట్టకపోవటం వలన, డబ్బులు లేకపోవటం వలన ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయలేకపోయినా, గత ప్రభుత్వం కూడా దీనిపైన ఒక నిర్మాణాత్మకంగా ఆలోచించకపోతుంది. కనుక మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు లేని కాలనీలుగా, సమస్యలు లేని హైదరాబాద్ గా మార్చాలి అంటే ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రైన్లు, కరెంటు, వాటర్, ఇవి నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ఇల్లీగల్ గా లేఅవుట్ రావటం, దానివల్ల చిన్న చిన్న రోడ్లు వేయటం, ఆ డ్రైన్లు కూడా సరిగ్గా చెయ్యకపోవటం, ఇవన్నిటి సమస్యలకు కారణాన్ని గుర్తుపట్టే ఈ ఇల్లీగల్ లేఅవుట్లు రాకుండా చూడటం, ఉన్న వాటిని పట్టణంగా మారటానికి కావలసిన ప్రణాళికలు తయారు చేయమని ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందే ఈ ప్రాంతాన్ని ఒక నిజమైన పట్టణంగా మార్చాలంటే తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటామని కూడా అందరికి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా హైదరాబాద్ లో అన్ని ఉన్నాయి, అక్కడ రోడ్ ఉంది, డ్రైన్ ఉంది, వాటర్ ఉంది. అక్కడ ఉన్న సమస్య ట్రాఫిక్ సమస్య లాంటి సమస్యలు తప్పితే, పొల్యూషన్ లాంటి సమస్యలు తప్పితే మిగతా సమస్యలు అక్కడ పరిష్కారం మోస్ట్లీ అయినాయి. కనుక అక్కడ వచ్చే ఫండ్స్ కూడా ఇక్కడ కొంత డైవర్ట్ చేయాలని, అదే విధంగా ఈ స్పెషల్ గా ఒక ప్యాకేజ్ రూపంలో స్పెషల్ ఫండ్స్ ని, అంటే రంగారెడ్డి జిల్లా ప్రాంతం ఇది హైదరాబాద్ లో కలిసింది కనుక రంగారెడ్డి జిల్లాలో ఏవైతే ఏది ప్రభుత్వ భూములని ఇండస్ట్రీస్ కి ఇచ్చితే వచ్చే డబ్బుల్ని కూడా ఈ ప్రాంతానికి డైవర్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఫ్యూచర్ సిటీ ఇక్కడే కడుతూ, ఈ మన కాన్స్టిట్యూన్సీని కడుతూ, అక్కడ కూడా వచ్చే డబ్బులు, ట్యాక్స్లు కూడా ఈ పట్టణాన్ని అభివృద్ధికి ఉపయోగించాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. అదే విధంగా ప్రభుత్వం ద్వారానే అన్ని చేయలేం కనుక ప్రతి కాలనీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు లోకల్ నాయకులే, దాతలు ముందుకొస్తే స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా మర్రి శశాంక్ ముందుకొచ్చి చీకటి లేని కాలనీలుగా మార్చాలని, సొంత డబ్బులతోటి లైట్లు పెట్టించాలని ముందుకొచ్చినందుకు తెలియజేస్తాను. ఇదే విధంగా కూడా నాయకుడు, నేను మొదటి నుంచి కూడా అదే చెప్తాను, సేవకుడే నాయకుడు అని. కనుక సేవ చేయాలంటే ఆ జనానికి ఉన్న అవసరాలను గుర్తించి ప్రయారిటైజ్ చేసి, ఏది అర్జెంట్, సెక్యూరిటీ రీజన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఇవి ఈ ప్రాంతంలో పట్టణంలో కలిపాం కనుక లైట్లు సరిగ్గా లేకపోవడం వలన భయభ్రాంతులుగా మన చెల్లెమ్మలు, మహిళలు కాలనీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కానీ సెక్యూరిటీ ఆలోచనలో భయభ్రాంతులుగా ఉండకుండా ఉండాలంటే అన్ని కాలనీలలో వెలుతురు ఉండాలి. అప్పుడే ధైర్యంగా ప్రతి అమ్మ కాలనీలో ఎక్కడ అంటే అక్కడ పోవటానికి కూడా, షాపింగ్ కానీ ఇతరత్రకు ఎక్కడ కలవాలన్నా, ఎవరినైనా ఫ్రెండ్స్ని కలవాలన్నా కూడా పోవాలంటే లైట్ ఉంటేనే అది వీలు పడుతుంది. కనుక
ఆ విధంగా ప్రభుత్వం ద్వారా చేస్తాం, ప్రైవేట్ గా కూడా దాతల ద్వారా కూడా చేస్తాం. ఈ ఎలక్షన్ల లోపల ఈ సమస్యలు లేని కాలనీలుగా చేస్తామని మేము మాటిస్తున్నాం.